బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఏపీకి టర్న్ అయ్యాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్ ఇదే ఆరోపణలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖుల ఫోన్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై తమ దగ్గర ఖచ్చితమైన ఆధారాలున్నాయని క్లియర్ కట్ గా చెబుతున్నారు లోకేష్. త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించే అవకాశం ఉందన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతుంది. తెలుగుదేశం నాయకులపై పెగాసిస్ ద్వారా జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారంలోకి రాలేమన్న ఉద్దేశంతో ఆధారాలని ధ్వంసం చేశారని, అలా ఆధారాలని ధ్వంసం చేసిన సాక్ష్యాలు కూడా తమ దగ్గర ఉన్నాయని లోకేష్ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన ఫోన్ కూడా పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ట్యాప్ చేయాలని చూశారని, నక్సలైట్లు టెర్రరిస్టులపై నిఘా పెట్టేందుకు పెగాసిస్ ను వాడతారని మాట్లాడారు లోకేష్. ఇంతకీ నిజంగానే ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? లోకేష్ దగ్గర ఉన్న ఆధారాలేంటి? ఈ మొత్తం విషయాలపై మాట్లాడడానికి మా ప్రతినిధులు ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి, తిరుపతి ప్రతినిధి గిరి, కాకినాడ ప్రతినిధి దురాని రెడీగా ఉన్నారు. మొదటగా అశోక్ దగ్గరికి వెళ్దాం. అశోక్, చెప్పండి, ఇక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో లోకేష్ ఫోన్ ట్యాపింగ్ మీద ఏం చెప్పారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక చర్చగా మారింది. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ అయితే చంద్రబాబు నాయుడు తనయుడు ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాలో ఆయన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, ఇతర అధికారులు, అయితే అపోజిషన్లో ఉన్న లీడర్ల అందరివి పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిగాయంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలంతా మా దగ్గర ఉన్నాయి. గతంలో నా ఫోను పలు సందర్భాలలో ఈ పెగాసిస్ అయితే సాఫ్ట్వేర్ ద్వారా నా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఆ సందర్భంలో యాపిల్ ఫోన్ కాబట్టి నాకు మెసేజ్ అలర్ట్ వచ్చిందంటూ లోకేష్ జాతీయ మీడియాలో మాట్లాడుతూ స్పందించారు. సో అదేవిధంగా పలు కీలకమైన వ్యక్తులు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. సో పెగాసిస్ అనేది గతంలో అయితే 2018-19లో కేంద్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించిందంటూ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఆందోళన చేసింది. ఈ పెగాసిస్ వ్యవహారం, పెగాసిస్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిందంటూ అప్పట్లో ఆరోపణ చేసింది. దానిపైన సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన వ్యవహారం బయటికి రావడము ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అసలు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఎవరెవరి రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ జరిగాయని మాత్రము త్వరలోనే ఆధారాలంతా బయటికి పెడతాము. సో వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేసింది. సో అధికారాన్ని దుర్వినియోగం చేసిందంటూ లోకేష్ సో విమర్శించారు. అదేవిధంగా ఇందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి పట్టుకుంటాము. సో గతంలో కూడా ఈ పెగాసిస్ వ్యవహారం పైన కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ చాలా అపోజిషన్ లీడర్స్ కూడా ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారంటూ కేంద్ర ప్రభుత్వం పైన గతంలో విమర్శలు జరిగాయి. సో కాబట్టి ఈ వ్యవహారము ఆ వ్యవహారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. మరోపక్క తెలంగాణలో కూడా ప్రభుత్వం మారిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీనిపైన అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి రావడం, దాని తర్వాత కొంతమంది అరెస్ట్ అవ్వడం, దీని వెనుక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇప్పుడు కూడా యాజిటీస్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా పెద్ద ఎత్తున చాలామంది విపక్షాలకు సంబంధించిన ఫోన్లను అయితే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. దీనిపైన మరి లోకేష్ అయితే స్పందించారు. మరి ఎప్పుడు దీనిపైన ఎంక్వైరీ చేస్తారన్నమాట మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇప్పుడు ఏపీకి టర్న్ అయ్యాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రముఖుల ఫోన్ను కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దురానిని అడిగి తెలుసుకుందాం. దురాని, చెప్పండి, ఇక లోకేష్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఏపీలో జరుగుతున్న చర్చ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బాంబు పేల్చేందుకు మెడకు ఉచ్చేసేందుకు తెలుగుదేశం పార్టీ వేసిన వ్యూహం ఫలితం ఇచ్చేలాగే కనిపిస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గతం నుండే చాలా ఆరోపణలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా లోకేష్ సంచలనంగా ఆరోపించడంతో పాటు తన వద్ద ప్రత్యేక ఆధారాలు ఉన్నాయని, వాటిని సగం ధ్వంసం చేసినట్టు కూడా తన దగ్గర సమాచారం ఉందంటూ పేల్చిన బాంబు రాజకీయాల్లో మాత్రం చాలా సరికొత్త తీవ్ర దుమారం లేపే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ అన్నది తెలంగాణలో జరిగింది. అయితే 5 సంవత్సరాల క్రితం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఆనాడే జర్నలిస్టులు గాని, అడ్వకేట్లు గాని, రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తేలిగ్గా కొట్టివేయడంతో ఆ విషయం అక్కడితో మురిగిపోయింది. అయితే ఎన్నికలకు ముందు నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. తన టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారని, తనతో పాటు ఇంకా చాలా మంది చేశారని, ముఖ్యంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని, ఈయన ఆదేశాల ప్రకారం పోలీసు ఉన్నతాధికారి సీతారామాంజనేయులు ఈ కథ నడుపుతున్నారని, ప్రతి విషయం వింటూ టెలిఫోన్లు తనయే కాకుండా తన సన్నిహితులు కూడా టెలిఫోన్ ట్యాప్ చేశారంటూ పెద్ద ఆరోపణ చేశారు. దానిపైన కూడా పెద్దగా ప్రతిస్పందన రాలేదు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో వచ్చారు, కూటమిలోకి వచ్చారు. ఆ సందర్భంగానే ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన సంచలన ప్రకటన చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందులో ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వపక్షం విపక్షం అని తేడా లేకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిందని, అదొక్కటే సరిపోదన్నట్టు ఉన్నతాధికారులు అలాగే కొంతమంది ప్రముఖులు వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ కుటుంబంతో సహా ఏం మాట్లాడుకుంటున్నారు అన్ని సేకరించడం జరిగిందని, ఇది కరెక్ట్ కాదని, దీని అంతటికి మూల సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి ఆధారాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రతి విషయం కూలంకుషంగా గా చెప్పడం వల్లనే ఈ ట్యాపింగ్ వ్యవహారం కథ నడిచిందంటూ ఆరోపించారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే గనక నారా లోకేష్ చేసిన జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడింది, ఇందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఇదంతా చేశారని, అయితే వాళ్ళు అధికారుల నుంచి పోతే ఇవన్నీ ధ్వంసం చేశారు, అయినప్పటికీ చాలా ఆధారాలు మిగిలిపోయి ఉన్నాయని, తమ వద్ద స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని, అలాగే ఏవైతే ధ్వంసం చేశారో వాటి నమూనాలు కూడా తమకు లభించాయని, ఈ విషయాన్ని వదలబోమని, దీనిపైన ఉన్నతాధికారులతో ఒక కమిటీ ద్వారా విచారణ జరిపిస్తామంటూ పేర్కొనడంతో ముఖ్యంగా ఈ మెడకు తాడు వేసే ప్రక్రియ సజ్జల రామకృష్ణారెడ్డి పడింది. ఇప్పటికే సోషల్ మీడియా వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ ప్రస్తుతానికి పరాజీలో ఉన్నట్టుగా వార్తలు వెళ్తున్నాయి. ఆయన అయితే అందుబాటులో లేరు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సరిగ్గా బాణం తగలడంతో ఆయనకు జైలు జీవితం రుచి చూపించాలని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కంకణం కట్టుకుంటుంది అన్నదానికి ప్రత్యక్షంగా ఈ ఆరోపణ ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి దీన్ని ఆరోపణగా కొట్టిపారేలు. ఈ ఆధారాలు ఒకవేళ పోలీస్ కేసుగా నమోదైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో చివరికి సీతారామయ్య పోలీసు అధికారి కూడా ఈ ఘాటుకి బలయ్యే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ అన్నది ఎప్పటికే తెలంగాణలో జరుగుతున్న తతంగం చూస్తుంటే పెద్ద వాళ్ళకి ఏ హరీష్ రావు ఇతర ఉన్నతాధికారులకు ఏ విధంగా మెడ చుట్టుకుందో అదే విధంగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా మెడ చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ అయితే కనుక జరిగిందా లేదా అన్న తర్వాత విషయం, ముందు మాత్రం కేసు నమోదవుతుంది. ఆ విచారణ ప్రకారం అయితే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ మాత్రం తగ్గమని చెప్పుకోవాలి. చాలు. థ్యాంక్ యూ దురాని.